స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈ క్లాస్లో మనం తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫోర్త్ పోయిమ్ అనేటువంటి అవేక్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ద పోయిమ్ అవేక్ వాజ్ రిటన్ బై సరోజినీ నాయుడు. సో వీ ఆల్ నో వెరీ వెల్ అబౌట్ సరోజినీ నాయుడు అండ్ వీ కాల్ హర్ నైటింగేల్ ఆఫ్ ఇండియా ఆల్సో. సో ఆమె గురించి ముందుగా తెలుసుకొని దెన్ వీ విల్ గో ఫర్ ద డిస్కషన్ ఆఫ్ ద పోయమ్ అవేక్. ముందుగా సరోజినీ నాయుడు గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సరోజినీ నాయుడు వాజ్ బోర్న్ ఆన్ 13th February 1879 and she died on 2nd March 1949. She is fondly remembered as the Nightingale of India. సో మనం అందరం కూడా ఆమెను ఎలా గుర్తుంచుకుంటాము అంటే ఆమె యొక్క టైటిల్ అయినటువంటి నైటింగేల్ ఆఫ్ ఇండియాగా వి ఆల్ రిమెంబర్ హర్. షీ వాజ్ ఏ చైల్డ్ ప్రాడిగీ. షీ స్టార్టెడ్ రైటింగ్ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్ వెన్ షీ వాజ్ జస్ట్ 12. అంటే చిన్నప్పటి నుంచే షీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ షీ హ్యాస్ రిటర్న్ హర్ ఫస్ట్ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్ వెన్ షీ వాజ్ జస్ట్ 12 years old. జస్ట్ 12 years old అప్పుడే ఆమె ఇంగ్లీష్లో పోయమ్స్ రాయడం స్టార్ట్ చేసింది. యాజ్ ఎ రైటర్ షీ వాజ్ బోత్ ప్రొలిఫిక్ అండ్ ప్రొఫౌండ్. ఒక రైటర్గా షీ వాజ్ వెరీ ఫ్లూయెంట్, అలాగే మీనింగ్ఫుల్గా కూడా రాయగలదు. మోస్ట్ ఆఫ్ హర్ పోయమ్స్ వర్ కంపైల్డ్ ఇన్ ద గోల్డెన్ థ్రెషోల్డ్, ద బర్డ్ ఆఫ్ టైమ్, ద బ్రోకెన్ వింగ్స్, సాంగ్స్ ఆఫ్ లవ్, డెత్ అండ్ డెస్టినీ, ద స్కెప్ట్రేడ్ ఫ్లూట్ అండ్ ద ఫెదర్ ఆఫ్ డాన్. సో ఇవన్నీ ఏంటి అంటే ఆమె యొక్క బుక్స్ అనమాట, ఆమె రాసినటువంటి బుక్స్. సో ఈ బుక్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఆమె యొక్క పోయమ్స్ తోటే ఉన్నటువంటి బుక్సే ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ అనమాట. ఓకేనా, రైట్. షీ డండ్ మెనీ క్యాప్స్. ఏంటి సార్ ఈ డండ్ మెనీ క్యాప్స్ అంటే షీ డిడ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ అనేటువంటివి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి షీ హాస్ డన్ ఇన్ హర్ లైఫ్. సో ఏమేం చేసింది ఆమె తన యొక్క లైఫ్లో, సో ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ని షీ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ హర్ లైఫ్ అనేది మనం చూస్తే, షీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టెడ్ యాజ్ ఏ పోయెట్. అంటే ఫస్ట్ తన రెస్పాన్సిబిలిటీగా తన దేంట్లో సక్సెస్ఫుల్ అయింది అంటే ఫస్ట్ ఒక పోయెట్గా షీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. దెన్ షీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ పొలిటీషియన్. అంటే ఒక పొలిటీషియన్గా కూడా షీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ షీ వాజ్ ఏ ప్రొపనెంట్ ఆఫ్ సివిల్ అండ్ ఉమెన్ రైట్స్. అంటే ఉమెన్ రైట్స్ కోసము, సివిల్ రైట్స్ కోసము షీ హ్యాడ్ ఫాట్. అలా కూడా షీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ షీ వాజ్ ఏ గుడ్ ఆరేటర్. ఆరేటర్ అంటే షీ గివ్స్ నైస్ స్పీచెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ పీపుల్. అంటే అట్రాక్టివ్గా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఒక ఉమెన్ ఎవరు అంటే సరోజినీ నాయుడు. దట్ మీన్స్ షీ వాజ్ ఏ గుడ్ ఆరేటర్. అంటే మంచి స్పీచెస్ని తను ఇవ్వగలదనమాట. అండ్ షీ వాజ్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో. సో మంచి మేనేజింగ్ టెక్నిక్స్ ఉన్నటువంటి, అంటే బిజినెసెస్ కానీ ఇంకేమన్నా కానీ ఇట్లా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే సో మనుషుల్ని ఒక చోట చేర్చి మన ఫ్రీడమ్ స్ట్రగుల్ వైపు నడిపించడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో వీ కెన్ సే షీ ఈజ్ ఏ గుడ్ అండ్ స్ట్రేటర్ ఆల్సో అండ్ సో ఆన్. ఇలాగ చాలా చెప్పుకోవచ్చు మనం ఆమె గురించి. అందుకనే ఇక్కడ షీ డన్డ్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. అండ్ విత్ హర్ మిడాస్ టచ్ న్యూ ఫెదర్ ఇన్ హర్ క్యాప్. అంటే ఆమె యొక్క మిడాస్ టచ్ అంటే ఏంటంటే ఆమె యొక్క ఏమంటాము అంటే ఆమె యొక్క ఇంటెలిజెన్స్ ప్లస్ ఆమె యొక్క తను ఏ పోయం రాసినా సరే దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఆమె ఫ్యాన్స్ గా మారిపోయారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఐఎన్సి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉండేది మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో. సో ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ఈ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ప్లేస్లో మీటింగ్స్ అనేటువంటివి పెట్టేదన్నమాట. అంటే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోనే మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఇలాంటి గొప్ప గొప్ప నాయకులంతా కూడా ఉండేటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఇందులోంచే ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్కి కావాల్సినటువంటి ప్లానింగ్
ఇంకా ఆ మూవ్‌మెంట్‌ని ఎలా నడిపించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేవాళ్ళు. సో, అలాగా ప్రతి ఇయర్ కూడా ఏం చేస్తారు అంటే ఇన్ వన్ ప్లేస్ ఇన్ అవర్ ఇండియా దే కండక్ట్ సమ్ కైండ్ ఆఫ్ మీటింగ్. సో, ఆ మీటింగ్‌కి ప్రెసిడెంట్ అవ్వడం అనేటువంటిది వెరీ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. అందరికీ రాదది. సో, అలాంటి ఒక ఆపర్చునిటీ షీ హాస్ గాట్ అండ్ షీ వాస్ ద ఫస్ట్ వుమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో, ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి వుమెన్ ప్రెసిడెంట్ అయినటువంటి మొట్టమొదటి మహిళ ఈమె అనమాట. అండ్ షీ వాజ్ ఆల్సో ద ఫస్ట్ వుమన్ టు బి ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. అంటే మరొక గ్రేట్ కూడా ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఉంది ఆమె యొక్క లైఫ్లో. అదేంటి అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్ అవర్ ఇండిపెండెంట్ ఇండియా సో ద ఫస్ట్ వుమన్ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ సరోజిని నాయుడు గారు. అంటే మొట్టమొదటగా మహిళలలో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసినటువంటి వ్యక్తి ఇండిపెండెంట్ ఇండియాలో ఎవరు అని అడిగితే షీ ఈజ్ నన్ అదర్ థాన్ సరోజిని నాయుడు అనేసి మనం చెప్పొచ్చు. సో, ఈ విషయాలన్నీ చూసిన తర్వాత వి కెన్ అండర్‌స్టాండ్ షీ ఈజ్ ఏ గ్రేట్ వుమన్ అండ్ ఏ గ్రేట్ పోయెట్ అండ్ ఏ గ్రేట్ పొలిటీషియన్. ఇలాంటివన్నీ కూడా మనము ఆమె గురించి అర్థం చేసుకున్నాం. And this kind of a great woman, great poet, had written a poem. What is that poem? What is the title of that poem? Awake. సో ఇక్కడ అవేక్ అంటే నిద్రలోంచి లేవడం అని కాదు. అవేక్ అంటే ఏంటంటే పునరుజ్జీవనం అనేసి అంటామనమాట. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఈ పునరుజ్జీవనం అనేది అంటే మనము చనిపోయిన పరిస్థితి అనమాట. అంటే కొన్ని విశ్వాసాలు కొన్ని బిలీఫ్స్ కావచ్చు. ఇలాంటివి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిల్ని తిరిగి నిలబెట్టడం. ఇలాంటి దాన్నేమంటాము అంటే పునరుజ్జీవనం అనేసి అంటామనమాట. రీబర్త్. సో, దాన్నే మనం అవేక్ అనేసి కూడా అంటాము. సో, అలాంటిదనమాట ఇది. అవేక్ అంటే సో, మళ్ళీ తిరిగి పుట్టడం లాంటి ఒక విషయం అనమాట. సో, మరి దీనికి ఇలా పేరెందుకు పెట్టారు? అంటే సో, మీకు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ 'అవేక్' అనేటువంటి పొయము సరోజిని నాయుడు గారు ఎప్పుడు రాశారు అంటే అట్ ద టైమ్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో, మనకి స్వాతంత్ర పోరాటం జరిగేటువంటి సమయంలో రాసినటువంటి పొయం ఈ 'అవేక్' అనేటువంటిది. సో, యూ క్లియర్‌లీ అండర్‌స్టూడ్ దట్ అట్ దట్ టైమ్ అవర్ కంట్రీ ఈజ్ అండర్ ద బ్రిటిషర్స్ రూల్ అండ్ వి ఆర్ ఆల్ వుడ్ బి ట్రీటెడ్ యాస్ స్లేవ్స్. ఈవెన్ అవర్ మదర్ ల్యాండ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిషర్స్. అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క కాళ్ళ కింద మనము బతుకుతూ ఉన్నాము. అంటే వాళ్ళ యొక్క పరిపాలనలో మనల్ని చాలా చీప్‌గా, బానిసలుగా చూస్తూ ఉంటే, మనం వచ్చేసి బతుకుతూ ఉన్నాము. మన దేశం కూడా వాళ్ళ కంట్రోల్‌లో ఉండిపోయింది. అంటే మరి మనము బతుకున్నా గానీ బతుకుండలేనట్టే. అంటే బతుకున్నా కానీ సో, వి డోంట్ హావ్ ఫ్రీడమ్, వి డోంట్ హావ్ రైట్స్. సో, ఇట్ ఈస్ ఈక్వల్ టు డెత్. అలాంటి పొజిషన్ నుంచి సో, మనము తిరిగి ఇంతకుముందు పాస్ట్‌లో సో, ఇండియా వాస్ వెరీ ప్రైడ్ అండ్ గ్లోరియస్ వన్. సో, అలాంటి పొజిషన్‌కి మనము చేరుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో రాసినటువంటి పొయమే ఈ 'అవేక్' అనేటువంటి ఒక పొయం. ఓకేనా? సో, దిస్ ఈస్ ద సిట్యుయేషన్ యూ షుడ్ అండర్‌స్టాండ్. సో, ఈ పొయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ పేట్రియాటిక్ పొయం. పేట్రియాటిక్ పొయం అంటే దేశభక్తి గీతం. సో, ఈ దేశభక్తి గీతాన్ని ఈమె ఎందుకోసం రాయడం జరిగింది అంటే టు ఎంకరేజ్ ద సిటిజన్స్ ఆఫ్ అవర్ ఇండియా టు పార్టిసిపేట్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో ఇండియన్స్‌ని పార్టిసిపేట్ చేసేదానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రాసినటువంటి ఒక పొయమే ఈ 'అవేక్' అనేటువంటి ఈ పొయం అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ పొయం గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్‌లో ఉంది. దాన్ని డిస్కస్ చేసుకొని తర్వాత నెక్స్ట్ పొయం యొక్క ఎక్స్‌ప్లనేషన్‌లోకి వెళ్ళిపోదాం. ద పొయం 'అవేక్' బై సరోజిని నాయుడు ఈజ్ ఎ పేట్రియాటిక్ సాంగ్. పేట్రియాటిక్ అంటే చెప్పాను కదా దేశభక్తి గీతం. ఇట్ ఈస్ ఎ సోల్ స్టిరింగ్ ప్లీ ఫర్ యాక్షన్ అండ్ యూనిటీ. సో, ఇది ఒక సోల్ స్టిరింగ్ ప్లీ అంటే ఏంటంటే సో, మన యొక్క మనసుల్ని మెలితిప్పేటువంటి ఎమోషన్స్‌తో కూడినటువంటి ఒక రిక్వెస్ట్ అనమాట. దేనికి అంటే మన ఇండియన్స్ అంతా కూడా యూనిటీగా ఉండాలి. ఇంకా మనం అందరం కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం పోరాడాలి అని చెప్పేటువంటి ఒక పొయమే ఈ 'అవేక్' అనేటువంటి పొయం. సరోజిని నాయుడు రిసైటెడ్ దిస్ పొయం అట్ మీటింగ్స్ ఇన్ బాంబే అండ్ లాహోర్. ఈ పొయంని సరోజిని నాయుడు గారు ఎక్కడ అందరికీ వినిపించారు అంటే బాంబే ఇంకా లాహోర్‌లో జరిగినటువంటి మీటింగ్స్‌లో షీ రిసైటెడ్ దిస్ పొయం. అండ్ ద ఎఫెక్ట్ వాస్ ఫార్ బియాండ్ ద ఎక్స్‌పెక్టేషన్. సో, దానికొచ్చినటువంటి రిజల్ట్ ద ఎఫెక్ట్ వాస్ అన్‌ఇమాజినబుల్. అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ద పీపుల్ హ్యావ్ వెల్కమ్డ్ దిస్ పొయం అండ్ దే హ్యావ్ గాట్ గ్రేట్ ఎంకరేజ్‌మెంట్ అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ జాయినింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ దే హ్యావ్ గివెన్ ద హెల్పింగ్ హ్యాండ్స్ టు ద నేషనల్ లీడర్స్.
సో బై లిజనింగ్ టు దిస్ పోయం అనమాట. అంటే అంతగా వాళ్ళందరినీ కూడా ఎమోషనలైజ్ చేసి అలాగ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో పాల్గొనేటువంటి లాగా చేసినటువంటి పొయమే ఈ 'అవేక్' అనేటువంటిది. ద పొయమ్ స్టాండ్స్ ఔట్ ఫర్ ఇట్స్ స్ట్రాంగ్ నేషనలిస్టిక్ ఫీలింగ్స్. అంటే మనకి దేశం పైన ఉన్నటువంటి దేశభక్తిని ఈ పొయమ్ గనక విన్నాము అంటే, సో మన లోపల ఉన్నటువంటి ఆ దేశభక్తి బయటకొచ్చి మనం ఏదన్నా దేశం కోసం చెయ్యాలి అనిపిస్తుందనమాట. ఆ విధంగా ఉన్నటువంటి ఒక పొయమే ఈ 'అవేక్'. The lyric of just 18 lines is also remarkable for its many literary devices like personification, imagery, rhetoric and rhythm. సో ఈ పోయం మొత్తం ఎన్ని లైన్స్ ఉంటుంది అంటే ఇట్ కంటైన్స్ జస్ట్ 18 లైన్స్. అంటే దిస్ పోయం ఈజ్ 18 లైన్స్ పోయం. కానీ ఈ 18 లైన్స్‌లో లిటరరీ డివైజెస్ అయినటువంటి పర్సానిఫికేషన్, ఇమేజరీ, రెటోరిక్, రిథమ్ ఇలాంటి లిటరరీ డివైజెస్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, ఈ లిటరరీ డివైజెస్ ఏంటి సార్? పర్సానిఫికేషన్, ఇమేజరీ, రిటోరిక్, రిథమ్ ఇటువంటివి ఏంటి సార్ అంటే, వీటి గురించి ఆల్రెడీ మనం సెపరేట్‌గా ఒక వీడియో చేసుకోవడం జరిగింది మన ఛానల్‌లోనే. సో, ఒకసారి దాన్ని చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ పొయమ్ చెప్పుకుంటున్నాం కాబట్టి, ఇవి కూడా యాక్చువల్లీ పొయమ్‌లో పార్ట్ అండ్ పార్సెలే. సో, పర్సానిఫికేషన్ అంటే సింపుల్‌గా చెప్పేస్తాను. సో, జస్ట్ యూ హావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. పర్సానిఫికేషన్ అంటే ఏంటంటే, సో, ఒక ఇనానిమేటెడ్ ఆబ్జెక్ట్స్‌కి అంటే జీవం లేనటువంటి ఆబ్జెక్ట్స్‌కి సో, వీ హావ్ టు గివ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. అంటే జీవం లేనటువంటి విషయాలకి మనము జీవం ఉన్నటువంటి మనుషుల్లాగా ట్రీట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పర్సానిఫికేషన్. ఓకేనా? ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా మన దేశం అంటే దెర్ ఈస్ నో లైఫ్ ఫర్ ఇట్. బట్ వి ట్రీట్ అవర్ కంట్రీ యాజ్ అవర్ మదర్. సో, మన కంట్రీని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం? మన యొక్క మదర్ లాగా ట్రీట్ చేస్తున్నాం. అంటే ఏంటి? కంట్రీ అనేటువంటిది ఒక ఇనానిమేటెడ్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే దెర్ ఈస్ నో లైఫ్ ఇన్ ఇట్. కానీ మనము దాన్ని ఒక మదర్ లాగా ఆ కంట్రీని ఒక మదర్ లాగా ట్రీట్ చేస్తున్నాము. మదర్ అంటే ఒక లైఫ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. సో, అలా ట్రీట్ చేస్తున్నాము అంటే ఆ టెక్నిక్‌ని ఏమంటాము అంటే పర్సానిఫికేషన్ అనేసి అంటాము. ఇంకా ఇమేజరీ అంటే ఏంటంటే మన యొక్క 5 సెన్సెస్ ఉన్నాయి చూసారా? చూడడము, వినడము, ఇంకా టేస్ట్ చేయడము, ఇంకా ఇలాంటి టచ్ చేయడము, ఇలాంటి సెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సెస్‌కి రిలేటెడ్‌గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనకి చేసేటువంటి సెంటెన్సెస్‌ని ఏమంటాము అంటే ఇమేజరీ అనేసి అంటాము. ఓకేనా? అలాగే రెటారిక్, రిథమ్ అంటే ఏంటంటే సో, ఒక సాంగ్ లాగా మనకి ఇచ్చేటువంటి ఒక సాంగ్ లాగా మనకి ఆహ్, ఇచ్చేటువంటి ట్యూన్ ఇచ్చేటువంటి మెలోడీని ఏమంటామంటే రిథమ్ అనేసి జనరల్‌గా అంటామనమాట. సో, దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ పర్సానిఫికేషన్, ఇమేజరీ, రిటారిక్, రిథమ్ దీస్ ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ లిటరరీ డివైసెస్. ఇట్లాంటివి ఈ పోయెమ్‌లో మనం చాలానే చూడొచ్చు. ఓకేనా? రైట్. సో, థస్ ద పోయమ్ ఈస్ వెరీ ఇంప్రెసివ్ విత్ ఇట్స్ థీమ్ అండ్ ఫార్మ్. సో, ఆ విధంగా ఈ పోయమ్ వచ్చేసి చాలా ఇంప్రెసివ్‌గా ఉంటుంది దీని యొక్క థీమ్ అండ్ ఫార్మ్ తోటి. సో, ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి జిస్ట్ అంటే సమ్మరీ అనేటువంటిదేంటో చూసేద్దాము. సో, స్మాల్ కొంచెంగానే ఉంది. ఇది చూసేసిన తర్వాత దెన్ వి స్టార్ట్ అవర్ పోయమ్. ద పోయమ్ అవేక్ అపియర్స్ యాజ్ ఎన్ అడ్రెస్ టు మదర్ ఇండియా. అంటే మదర్ ఇండియాని అడ్రెస్ చేస్తూ చేయబడినటువంటి పొయమే ఈ అవేక్ అనేటువంటి పొయం. బట్ ఇట్ ఈస్ ఎ టచింగ్ కాల్ టు ఆల్ ఇండియన్స్ ఫర్ యూనిటీ అండ్ యాక్షన్. కానీ ఇది మెయిన్‌గా మదర్ ఇండియాని ఉద్దేశించి చెబుతున్నటువంటి పొయం అయినప్పటికీ బట్ ఇన్ దిస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ థీమ్ హాస్ బీన్ గివెన్ టు ద సిటిజన్స్ అనమాట. అంటే సిటిజన్స్‌ని మన యొక్క ఇండియన్స్‌ని సో, మన యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో పాల్గొనండి అన్నట్లుగా ఇచ్చేటువంటి ఒక కాల్ లాగా, ఒక పిలుపులాగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ద వోస్ ఆఫ్ బాండేజ్ ఆర్ టు బి కట్. అంటే ఏదైతే మనము బాండేజ్ అంటే ఏంటంటే స్లేవరీ. ఆ స్లేవరీలో ఉన్నామో ఆ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం తెంచుకొని వచ్చేయాలి అని చెప్తున్నారు. అంటే ద బాండేజ్ షాకల్స్ షుడ్ బి బ్రోకెన్ అవుట్. మదర్ ఇండియా షుడ్ గెయిన్ ఇట్స్ గ్లోరీ అగైన్ అండ్ గ్రో అండ్ గ్లో. ఒకప్పుడు మన ఇండియా చాలా గొప్ప దేశం, చాలా ధనిక దేశం. అందరూ కూడా మన దగ్గరకొచ్చి మన దగ్గర ఉన్నటువంటి బంగారం కానీ, మన దగ్గర ఉన్నటువంటి సంపదలను కానీ దోచుకుపోయేదానికి ట్రై చేసినటువంటి వాళ్ళు. అంటే మనము వెల్త్ పరంగా గానీ, నాలెడ్జ్ పరంగా గానీ వి ఆర్ ఫార్ బెటర్ దాన్ సో మెనీ కంట్రీస్ అనమాట. సో, అలాంటి పొజిషన్‌కి మళ్ళీ ఇండియా రావాలి. వన్ షుడ్ రిమెంబర్ ద ప్రైడ్ అండ్ పవర్ ఇండియా బాస్కెడ్ ఇన్ వన్స్. సో, ఒకప్పుడు మన ఇండియా ఎంత గొప్పగా ఉన్నిందో అలాంటి పొజిషన్‌కి మళ్ళీ ఇండియా చేరుకోవాలి. పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ ప్లెడ్జ్ టు కమ్ టుగెదర్
టు డిఫెండ్ అండ్ గాడ్ దేర్ మదర్ క్వీన్ అండ్ గాడెస్. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలీజియన్ పీపుల్ అందరూ కూడా, ఆల్ కైండ్స్ ఆఫ్ క్రీడ్ పీపుల్ అంటే హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, పార్సీస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి, అందరూ కూడా మనం అందరం కలిసి దాన్ని కాపాడుకోవాలి అనేసి ఫైనల్గా ఆమె చెప్తుందనమాట. అంటే ఇది ఎలాంటి పొయము అంటే, సో ఇట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ వన్ కైండ్ ఆఫ్ రిలీజియన్. ఒక్క రిలీజియన్ ఉద్దేశించేటువంటి పొయం కాదు ఇది. అందరూ రిలీజియన్స్, సో అంటే హిందూస్, ముసల్మాన్స్, పార్సీస్, క్రిస్టియన్స్, ఇట్లాగా అందరూ కలిసి మేమందరం కలిసి మన యొక్క భారతదేశాన్ని గొప్పగా తీసుకొని వస్తాము అని చేసేటువంటి ఒక ప్రామిస్ లాంటి ఒక పొయం అనమాట ఈ అవేక్ అనేటువంటిది. ఓకేనా? రైట్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, దేర్ ఆర్ 18 లైన్స్ ఇన్ దిస్ పోయం. సో ఇక్కడ మనకి 2 సెగ్మెంట్స్గా ఈ పోయంని డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో 2 సెగ్మెంట్స్గా ఇచ్చారు. సో ముందుగా మనం ఫస్ట్ సెగ్మెంట్ని స్టార్ట్ చేసేద్దాము. సో వేకెన్ ఓ మదర్, thy children implore thee, who kneel in thy presence to serve and adore thee. The night is afflush with a dream of the morrow. Why still dost thou sleep in thy bondage of sorrow? Awaken and sever the oaths that enthrall us, and hallow our hands for the triumphs that call us. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టాంజా. ఈ ఫస్ట్ స్టాంజాలో మనకి 6 లైన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వేకెన్ ఓ మదర్ అనేసి అంటున్నారు. ఇక్కడ మదర్ అంటే ఎవరు అంటే అవర్ మదర్ ఇండియా. మదర్ అంటే ఎవరు ఇక్కడ? సో మదర్ ఇండియా, మన యొక్క కంట్రీని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మన యొక్క కంట్రీని ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే మదర్ అనేసి చెప్తున్నారు. అంటే మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇక్కడే మనకి పర్సానిఫికేషన్ అనేటువంటి లిటరరీ డివైజ్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మదర్ అంటే ఇక్కడ మదర్ ల్యాండ్, అవర్ కంట్రీ ఈజ్ వన్ ఇనానిమేటెడ్ ఆబ్జెక్ట్, బట్ దట్ ఇనానిమేటెడ్ ఆబ్జెక్ట్ హ్యాస్ బీన్ గివెన్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ మదర్ విచ్ ఈజ్ ఏ హ్యూమన్. అంటే ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో మనకు ఉండేటువంటి ఈ పార్ట్లో ఉండేటువంటి లిటరరీ డివైజెస్ ఏంటి అంటే, సో వీ కెన్ ఈజీలీ సే దట్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ పర్సానిఫికేషన్ అనేటువంటి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూద్దాం. థై చిల్డ్రన్ ఇంప్లోర్ థీ. థై అంటే యువర్ అనేసి, థై అంటే ఏమని? యువర్ చిల్డ్రన్ ఇంప్లోర్ థీ. ఇంప్లోర్ అంటే ప్రే, థీ అంటే యూ. సో అంటే ఈ థై, థీ ఇలాంటివి ఏంటి అంటే మనకి పొయమ్స్లో యూజ్ చేసేటువంటి ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట ఇది. జనరల్గా ఓల్డ్ ఇంగ్లీష్లో ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. థై అంటే యువర్, గుర్తుంచుకోండి, థై అంటే యువర్. ఇంకా థీ అంటే యు అనేసి. ఓకేనా? థై అంటే యువర్ అనేసి, థీ అంటే యు అనేసి మీనింగ్ అనమాట. ఓకేనా? రైట్. థై చిల్డ్రన్ ఇంప్లోర్ థీ అంటే ఏంటంటే యువర్ చిల్డ్రన్ ఇంప్లోర్ యూ. సో యువర్ చిల్డ్రన్ ఆర్ ప్రేయింగ్ టు యూ. సో నీ యొక్క పిల్లలు నిన్ను ప్రే చేస్తున్నారు అనేసి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ లైన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎవరు చెప్తున్నారు మదర్ ఇండియాకి. వేకెన్ ఓ మదర్ అనేసి ఎవరు చెప్తున్నారు అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ గ్యాదర్డ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ దే ఆర్ ప్రేయింగ్ టు ద మదర్ ల్యాండ్. సో మదర్ ల్యాండ్ని, ఇండియాని వాళ్ళు ప్రే చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఇమాజిన్ చేసుకోవాలి, అంటే ఒక ప్లేస్లో ఎవరున్నారు? హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఉన్నట్లుగా మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో అక్కడ వాళ్ళ ఎదురుగా మన భరతమాత, మన ఇండియా మదర్ అక్కడ ఉన్నారనమాట, భరతమాత. సో ఆమెకి వీళ్ళు చేసి ఇలా చెప్పుకుంటున్నట్లుగా వీ హ్యావ్ టు పిక్చరైజ్ దేర్ ఇన్ అవర్ ఇమాజినేషన్. మన ఇమాజినేషన్లో వీ హ్యావ్ టు ఇమాజిన్ లైక్ దట్. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. అక్కడ వాళ్ళందరూ కూడా ఆమెతో ఇలా చెప్తున్నారనమాట. మన యొక్క మదర్ ల్యాండ్ తోటే, మన యొక్క ఇండియన్ భరతమాత తోటే, మన యొక్క ఇండియా మదర్ తోటే వాళ్ళు ఇలా చెప్పుకుంటున్నారు. ఏమని అంటే వేక్ ఓ మదర్, యువర్ చిల్డ్రన్ కేమ్ హియర్ టు ప్రే టు యూ. సో ఇక్కడికి మేమందరం వచ్చాము నిన్ను పూజించుకోవాలి, నిన్ను మేము ప్రార్థించుకోవాలి, ఇంకా నీకు ఒక రిక్వెస్ట్ చేయాలి. ఇంప్లోర్ అంటే ప్రేయింగ్ అనే మీనింగ్ వస్తుంది, రిక్వెస్ట్ అని కూడా మీనింగ్ వస్తుంది. సో వీ వాంట్ టు రిక్వెస్ట్ యూ అనేసి చెప్తున్నారనమాట. హూ నీల్ ఇన్ థై ప్రెజెన్స్ టు సర్వ్ అండ్ అదోర్ యూ. అంటే ఇక్కడ హూ అంటే ఎవరు అంటే యువర్ చిల్డ్రన్ అంటున్నారు. యువర్ చిల్డ్రన్ అంటే ఎవరు ఇక్కడ? ద సిటిజన్స్ ఆఫ్ ఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనమాట.
సో, నీ యొక్క పిల్లలమైనటువంటి మేమందరం కూడా మోకాళ్ళ పైన నిలబడి నీ ముందు మేము మోకాళ్ళ పైన నిలబడి నీల్ అంటే సో, మోకాళ్ళ పైన నిలబడి నీ ప్రెజెన్స్‌లో మేమందరం కూడా ఏం చేస్తున్నాము అంటే, నీకు సర్వీస్ చేయాలనుకుంటున్నాము. నిన్నొచ్చేసి వర్షిప్ చేయాలనుకుంటున్నాము. అడోర్ అంటే ఏంటంటే వర్షిప్ అనమాట. సర్వ్ అంటే సేవ చేయడం. సో, నీ ముందు మేమందరం నిలుచుకున్నాము. సో, నీ ముందు మేమందరం కూడా మోకాళ్ళపై నిలబడుకొని ఉన్నాము. సో, అలా మోకాళ్ళపై నిలబడుకొని ఆర్ eagerly waiting to serve you and we are eagerly waiting to worship you. Oh mother, please wake. Your children came to worship you అనేసి చెప్తున్నారనమాట. ద నైట్ ఈజ్ అఫ్లుష్. అఫ్లుష్ అంటే ఏంటంటే రెడ్ విత్ ఎక్సైట్మెంట్ అండ్ బ్లషింగ్ విత్ ఏ డ్రీమ్ ఆఫ్ ద మారో. మారో అంటే ఓల్డ్ ఇంగ్లీష్లో టుమారో అనేసి మీనింగ్ అనమాట. సో మారో ఈజ్ నథింగ్ బట్ టుమారో. గుర్తుంచుకోండి, మారో అంటే నథింగ్ బట్ టుమారో ఆర్ ద ఫాలోయింగ్ డే అనేసి మనం చెప్పుకోవచ్చు. సో నైట్ అంతా కూడా ఎలా ఉంది అంటే అఫ్లూయిష్గా ఉంది, అంటే సో చాలా బ్లషింగ్గా ఉంది. సో విత్ ఏ డ్రీమ్ ఆఫ్ ద మారో అంటే సో ఈ నైట్లో మాకందరికీ కూడా ఒక కళ లాంటిది ఉంది. కళ అంటే ఇక్కడ రేపు రాబోయేటువంటి టుమారో గురించి మేమందరం కూడా కలగంటున్నాము. అంటే ఒక గొప్ప రోజు రాబోతుంది అనేసి మేము కలగంటున్నాము. ఇక్కడ టుమారో అంటే సో కేవలం ద ఫాలోయింగ్ డే అనేసి మీనింగ్ కాదనమాట. అంటే రేపటి గురించి ఉండేటువంటి ఒక ఆశ, అంటే ఫ్యూచర్ అనేసి మీనింగ్ అనమాట. సో ఫ్యూచర్ గురించి మాకందరికీ కూడా ఒక గొప్ప కళ ఉంది. అదేంటి అంటే ఇండియా మళ్ళీ తిరిగి ఇంతకు ముందులాగా గొప్పగా ఉండాలి అనేసి. వై స్టిల్ డోస్ట్ యూ స్లీప్. ఇక్కడ డిఓఎస్టీ అంటే ఏంటంటే డూ అనేసి మీనింగ్ అనమాట. అంటే ఓల్డ్ ఇంగ్లీష్లో ఈ విధంగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. డిఓఎస్టీ అంటే డూ. సో వై స్టిల్ డూ యూ స్లీప్ ఇన్ యువర్ బాండేజ్ ఆఫ్ సారో. సో ఎందుకు నువ్వు ఇంకా నీ యొక్క స్లేవరీ అనేటువంటి ఆ బాధలోనే ఇంకా ఎందుకు నిద్రపోతూ ఉన్నావు? వేకప్. సో ఆ బాధలోంచి బయటికి రా మదర్ ల్యాండ్ అనేసి వీళ్ళందరూ కూడా భరతమాతని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ గ్యాదర్డ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ దే ఆర్ వర్షిప్పింగ్ అవర్ మదర్ ల్యాండ్. సో ఇంకా నువ్వు ఆ బానిస సంఖ్యలో ఎందుకున్నావు? బాండేజ్ అంటే స్లేవరీ అనమాట. సో వాటిల్లోనే ఉండి ఇంకా ఎందుకు నువ్వు అక్కడే నిద్రపోతూ ఉన్నావు? డోస్ట్ అంటే ఇక్కడ డస్ట్ అంటే డూ అనేసి, దో అంటే యూ అనేసి అనమాట. యువర్ వై స్టిల్ డూ యువర్ స్లీప్ అనేసి ఇక్కడ చెప్తున్నారు ఉంటాయి. సో నీ యొక్క స్లీప్లోంచి నువ్వు బయటకు వచ్చేసేయి అనేసి చెప్తున్నారు. అవేకెన్ అండ్ సెవర్ ద ఓస్ దట్ ఎంత్రాలస్. సో నువ్వు వచ్చేసి మేలుకొని ఏం చేస్తావు అంటే ఆ యొక్క స్లేవరీ అనే దాంట్లోంచి బయటకు వచ్చేసేయి. దట్ ఎంత్రాల్ అంటే ఏంటంటే ఎన్స్లేవ్, టు మేక్ సబ్మిసివ్. అంటే అలా ఒదిగి సబ్మిసివ్గా ఎందుకున్నావు నువ్వు ఆ బ్రిటిష్ వాళ్ళ కింద ఎందుకు ఒక స్లేవ్ లాగా ఉన్నావు? సో ఆ యొక్క బాధల నుంచి, ఓస్ అంటే ఏంటంటే సారోస్ అనమాట, ఆ యొక్క బాధల నుంచి అలాంటి వాటిల నుంచి నువ్వేం చేస్తావు అంటే బయటకు వచ్చేసేయి. కట్ చేసుకో. సివియర్ అంటే ఏంటంటే తెంచేసుకోవడం, కట్ చేసేసుకోవడం. సో నువ్వు ఇప్పటికన్నా మేలుకొని సో నీ యొక్క బానిస సంఖ్యలని తెంచేసుకొని అక్కడి నుంచి వచ్చేసేయి అనేసి చెప్తున్నారు. అండ్ హాలో అవర్ హ్యాండ్స్ ఫర్ ద ట్రయంప్స్ దట్ కాలర్స్. అండ్ హాలో అంటే ఏంటంటే మేక్ హోలీ అనేసి అనమాట. సో మా యొక్క హ్యాండ్స్ నేను తీసుకో, మా యొక్క హెల్ప్ తీసుకో, ఇంకా ఇంకా మంచిగా గొప్పగా తయారవుదాం. ఫర్ ద ట్రయంప్స్ దట్ కాలర్స్. సో మనకి ఫ్యూచర్లో అంతా కూడా గొప్ప విజయాలు మనం సాధించబోతున్నాము. కాబట్టి ప్లీజ్ టేక్ అవర్ హ్యాండ్స్, టేక్ అవర్ సర్వీస్ అండ్ యూ షుడ్ కట్ యువర్ enthralled from the oaths and you have to come out from the bondage of sorrow. So we have a great future, we are waiting for that great tomorrow. So please come out from that bondage of sorrow అనేసి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి మదర్ ల్యాండ్ కోసం ప్రే చేస్తూ ఉన్నారనమాట. ఆర్ వి నాట్ థైన్. ఇప్పుడు మనం మరొక స్టాంజాలోకి వెళ్ళిపోతున్నాం. ఆర్ వి నాట్ థైన్ ఓ బిలౌడ్ టు ఇన్హెరిట్ ద manifold pride and power of thy spirit. సో ఆర్ వి నాట్ థైన్ అంటే ఏంటంటే యువర్స్ అనేసి అనమాట. థైన్ అంటే ఇది కూడా ఓల్డ్ ఇంగ్లీష్లో థైన్ అంటే ఏంటంటే యువర్స్. మేము నీ వాళ్ళం కాదా? ఆర్ వి నాట్ థైన్. సో అంటే ఇక్కడ మేము మీ వాళ్ళం కాదా? ఓ బిలౌడ్, మా ప్రియమైనటువంటి మదర్, మేము నీ వాళ్ళం కాదా? టు ఇన్హెరిట్
ద manifold ప్రైడ్ అండ్ పవర్ ఆఫ్ థై స్పిరిట్. సో నీ యొక్క గొప్ప manifold అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ అన్నమాట. నీ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైడ్ అంటే గ్రేట్‌నెస్ అని, ఇక్కడ గర్వం అని కాదు, గ్రేట్‌నెస్ అనేసి. అండ్ పవర్ ఆఫ్ యువర్ స్పిరిట్. సో నీలో ఉన్నటువంటి ఆ పవర్, ఇంకా నీకు ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మేము నీ యొక్క వారసులుగా పొందలేమా? మేము నీ వాళ్ళం కాదా? చెప్పమ్మా అన్నట్లుగా దే ఆర్ ఆస్కింగ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇలాంటి క్వెషన్స్ ఉన్నాయి చూసారా? వై స్టిల్ డస్ట్ యూ స్లీప్ ఇన్ థై బాండేజ్ ఆఫ్ సారో అండ్ ఆర్ వి నాట్ థైన్ ఓ బిలవ్డ్ ఇన్హెరిట్ ద manifold ప్రైడ్ అండ్ పవర్ ఆఫ్ థై స్పిరిట్. దీస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ రిటోరిక్ క్వశ్చన్స్ అంటాం వీటిని. ఏమంటాం వీటిని? రిటోరిక్ క్వశ్చన్స్ అంటాము. సో ఈ రిటోరిక్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా లిటరరీ డివైజెస్లో మనకు ఒక పార్ట్గా అనేటువంటివి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెవర్ షల్ వి ఫెయిల్ థీ ఫర్సేక్ థీ ఆర్ ఫాల్టర్. సో మేము ఎప్పుడు కూడా నిన్ను ఫెయిల్ చేయము, నిన్ను ఫెయిల్ చేయము అంటే, సో ఎప్పుడు కూడా మేము అందరం కూడా కలిసి నిన్ను గొప్పగా సక్సెస్ఫుల్గా, సో నిన్ను డెవలప్ చేసేదానికి ట్రై చేస్తాం తప్పితే, సో ఎప్పుడు కూడా మేము నిన్ను డౌన్ ట్రాడన్కి తీసుకోపోము. ఫర్సేక్ థీ ఆర్ ఫాల్టర్. సో ఫర్సేక్ అంటే ఏంటంటే లీవ్ ఆర్ అబాండన్. ఇంకా ఫాల్టర్ అంటే ఏంటంటే ఫెయిల్ ఆర్ వేవర్ అంటే, సో ఎప్పుడు కూడా మేము నిన్ను వదిలిపెట్టి వెళ్ళము. సో నిన్ను బాధల్లో, కష్టాల్లో వదిలిపెట్టి ఎప్పుడు కూడా వెళ్ళము. సో వీ విల్ బీ విత్ యూ ఓన్లీ అండ్ వీ విల్ బీ రెడీ టు సర్వ్ యూ అండ్ వీ వాంట్ టు మేక్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ బాండేజ్ ఆఫ్ సారో అనేసి ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కూడా ఒక చోట చేరి మదర్ ల్యాండ్కి చెప్తున్నారనమాట. హూజ్ హార్ట్స్ ఆర్ థై హోమ్ అండ్ థై షీల్డ్ అండ్ థైన్ ఆల్టర్. సో హూజ్ హార్ట్స్ ఆర్ థై హోమ్, థై అంటే యువర్ అనేసి. ఓకే, సో మా అందరి హార్ట్స్ కూడా నీ యొక్క హోమ్ అంటే నీ యొక్క ఇల్లు ఏంటి అంటే మా గుండెలమ్మ, మా గుండెల్లోనే నువ్వు గుడి కట్టుకుని ఉన్నావు. సో యువర్ హోమ్ ఈజ్ అవర్ హార్ట్స్ అండ్ యువర్ షీల్డ్. సో ఇంకా మేమే నీ యొక్క షీల్డ్, నీ యొక్క రక్షణ కవచాలము ఎవరు అంటే వీఆర్ ద పీపుల్. అంటే ఒక కంట్రీకి రక్షణ ఎవరు అంటే ద పీపుల్ ఆర్ ద రియల్ షీల్డ్ ఆఫ్ ద కంట్రీ. సో మేమందరం కూడా అలా ఉంటాము. అండ్ థైన్ ఆల్టర్. సో ఆ థైన్ ఆల్టర్ అంటే మేము నీ కోసం సాక్రిఫైస్ కూడా చేస్తాము. ఆల్టర్ అంటే ద ప్లేస్ వేర్ యాక్చువల్లీ సాక్రిఫైజెస్ ఆర్ ఆఫర్డ్ అనమాట. అంటే బలిపీఠం అంటాము. సో అలాంటి సాక్రిఫైజెస్ ఎన్ని కావాలన్నా సరే నీ కోసం ఏం చేస్తాము, కావాలంటే మా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాము. వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్స్ టు సేవ్ యూ, టు ప్రొటెక్ట్ యూ, టు షీల్డ్ యూ. సో అవర్ హార్ట్స్ ఆర్ యువర్ హోమ్. సో ప్లీజ్ బిలీవ్ us. సో యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ బాండేజ్ ఆఫ్ సారో. సో వీఆర్ రెడీ టు సర్వ్ యూ, వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ యూ అనేసి ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కలిసి చెప్తున్నారనమాట. లో వీ వుడ్ థ్రిల్ ద హై స్టార్స్ విత్ థై స్టోరీ. సో మేము ఎంత గొప్పగా చూడాలనుకుంటున్నామంటే ఆకాశంలో ఉండేటువంటి స్టార్స్ ఉన్నాయో, సో అక్కడ కూడా నీ యొక్క చరిత్రను చెప్పుకోవాలి. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థ్రిల్. సో అట్లాంటి సర్ప్రైజ్ మేము నీకు ఇవ్వాలనుకుంటున్నాం. అండ్ సెట్ థీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ గ్లోరీ. ఫోర్ ఫ్రంట్ అంటే ఏంటంటే, సో ముందు ఇంకా నీకు గొప్ప గ్లోరీని అంటే గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని, గొప్ప నేమ్ అండ్ ఫేమ్ని నీకు తీసుకుని రావాలి అనేసి మేమందరం కూడా అనుకుంటున్నాము అనేసి ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కలిసి ఆమెకి అంటే మదర్ ల్యాండ్కి, మదర్కి, మన భరతమాతకి అక్కడ చెప్తున్నారనమాట. సో దీంతో మనకి ఫస్ట్ సెగ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం, మూవ్ అయిపోదాము. సో ఈ సెకండ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా సింపుల్ వన్. ఇక్కడ కూడా మనకు ఒక 6 లైన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ సెకండ్ సెగ్మెంట్ చూడండి, ఇది పోయంలో పార్టే. ఇదేదో సపరేట్గా మీనింగ్స్ లాగా ఇచ్చారు అనుకోవద్దండి. సో ఫస్ట్ ఆన్వర్డ్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ యూ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ గ్యాదర్డ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ దే ఆర్ ప్రేయింగ్ టు ద మదర్ ల్యాండ్ అని చెప్తున్నాను కదా. అంటే ఆ డిఫరెంట్ రిలీజియన్స్ పీపుల్ ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు తాము మదర్ ల్యాండ్కి ఏం ప్రామిసులు చేస్తున్నారు అనేటువంటిది ఈ సెకండ్ సెగ్మెంట్లో మనం చూస్తాం. ఓకేనా. ముందుగా హిందూస్ ఏమని చెప్తున్నారు అంటే, మదర్ ద ఫ్లవర్స్ ఆఫ్ అవర్ వర్షిప్ హ్యావ్ క్రౌన్డ్ థీ అంటే యూ అనేసి. సో మదర్, అమ్మా, ద ఫ్లవర్స్ ఆఫ్ అవర్ వర్షిప్, మా యొక్క
ఈ వర్షిప్ పూజలు ఏదైతే మేము నిన్ను పూజిస్తున్నామో, ఈ ఫ్లవర్స్ అంతా కూడా మేము ఏమంటున్నాము అంటే, నీ తలపైన ఒక కిరీటంలాగా నువ్వు ధరించాలి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ పార్సీస్. ఈ పార్సీస్ అనేటువంటి వాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ రిలీజియన్ అన్నమాట. వాళ్ళేమని చెప్తున్నారు అంటే, మదర్ ద ఫ్లేమ్ ఆఫ్ అవర్ హోప్ షల్ సరౌండ్ థీ. సో, మా యొక్క ఫ్లేమ్ అంటే మేము తీసుకొనొచ్చినటువంటి ఈ పవర్‌ఫుల్ ఫ్లేమ్ ఏదైతే ఉందో, ఇది మాకు ఒక హోప్ లాంటిదనమాట. అంటే మా యొక్క ఆశలు అనేటువంటి ఈ మంటలు నీ చుట్టూ నీకు రక్షణగా ఉంచుతాం మేము. ఇవన్నీ గూడా నీకు సరౌండ్ చేసి రక్షణగా ఉంచుతాం. మా ఆశలు అనేటువంటి ఈ మంటల్ని నీ చుట్టూ రక్షణగా మేము ఉంచుతాము. నెక్స్ట్ ముసల్మాన్స్ ఏమంటున్నారు అంటే ముస్లిమ్స్ అన్నమాట. మదర్ ద స్వార్డ్ ఆఫ్ అవర్ లవ్ షల్ డిఫెండ్ యూ. అంటే మా యొక్క ప్రేమ అనేటువంటి ఖడ్గం, సో మా ప్రేమ అనేటువంటి స్వాడ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు నిన్ను కాపాడేదానికి రెడీగా ఉంటుందమ్మా అనేసి చెప్తున్నారు ముసల్మాన్స్. ఇంకా క్రిస్టియన్స్ ఏమని చెప్తున్నారంటే, మదర్ ద సాంగ్ ఆఫ్ అవర్ ఫెయిత్ షల్ అటెండ్ థీ. సో మా యొక్క నమ్మకము అనేటువంటి సాంగ్ ఏదైతే ఉందో అది నీకు అవసరమైనప్పుడల్లా సర్వ్ చేసేదానికి మేము రెడీగా ఉంటాము అనేసి క్రిస్టియన్స్ చెప్తున్నారు. ఇంకా ఆల్ క్రీడ్స్. క్రీడ్స్ అంటే మతాలన్నీ, మతాలు, రిలీజియన్స్. సో క్రీడ్స్ అంటే మీనింగ్ ఏంటి? మతాలు. ఇవే కాదు కదా, మన దేశంలో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ క్రీడ్స్, నంబర్ ఆఫ్ రిలీజియన్స్. సో ఆల్ క్రీడ్స్ అంటే మిగతా వాళ్ళందరూ కలిపి ఏమని చెప్తున్నారు అంటే, అందరూ మొత్తం అందరూ కలిపి హిందూస్, పార్సీస్, ముసల్మాన్స్, క్రిస్టియన్స్ వీళ్ళు ఇంకా మిగతా ఉన్నటువంటి ద రిమైనింగ్ ఆల్ రిలీజియస్ పీపుల్ ఆర్ టెల్లింగ్ దీస్ వర్డ్స్. ఏమని చెప్తున్నారు అంటే, షల్ నాట్ అవర్ డాంట్లెస్ డివోషన్ అవైల్ థీ. హ్యాకెన్ ఓ క్వీన్ ఓ గాడెస్ వి హెయిల్ థీ. సో ఇక్కడ అందరూ కలిసి ఏమని చెప్తున్నారు అంటే, షల్ నాట్ అవర్ డాంట్లెస్ డివేషన్ అవైల్ థీ. అవైల్ అంటే యూస్ఫుల్ అన్నమాట. సో ఇంకా డాంట్లెస్ అంటే ఏంటంటే ఫియర్లెస్, నాట్ ఈజీలీ ఫ్రైటెండ్. సో మా యొక్క భయం లేనటువంటి ఈ ధైర్యంగా ఉన్నటువంటి మా యొక్క ఈ పూజలు కానీ, డివోషన్ కానీ, వర్షిప్ కానీ నీకు ఖచ్చితంగా యూస్ఫుల్ కాదా అమ్మా? నీకు ప్రొటెక్షన్‌గా మేమంతా ఉండమా అమ్మా? అనేసి ఒక రిటరిక్ క్వెషన్‌ని ఇక్కడ అడుగుతున్నారు. అంటే మీనింగ్ ఏంటి అంటే, దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, మేమందరము కలిసి నిన్ను కాపాడుకుంటాము. మేమందరము కలిసి అగైన్ వి విల్ గెట్ బ్యాక్ టు యూ ద ప్రీవియస్ గ్లోరీ అండ్ యూ హ్యావ్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ బాండేజ్ ఆఫ్ సారో అనేసి చెప్తున్నారనమాట. హ్యాక్కన్ అంటే ఏంటంటే లిజన్ మదర్ లిజన్ అంటున్నారు. ఇంకా ఇక్కడ మన మదర్ ల్యాండ్ ఏమని చెప్తున్నారు అంటే, ఓ క్వీన్ అనేసి చెప్తున్నారు అనమాట. సో ఓ క్వీన్ ఓ గాడెస్ వి హెయిల్ థీ. హెయిల్ అంటే వి సెల్యూట్ యూ. మేమందరము నీకు నమస్కారం చేసుకుంటున్నాము, గ్రీట్ చేస్తూ ఉన్నాము. సో దయచేసి నువ్వు ఈ పాని సంఖ్యల్లోంచి బయటకు వచ్చేసేయి. సో మేమందరము నీకు అందుకోసం హెల్ప్ చేస్తాము అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ పొయం. సో పొయంని మనము చాలా చక్కగా ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇలా చూస్తున్నప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ కనిపించిందనమాట. దాని గురించి ఒక్కసారి చెప్తాను. వాటిని కూడా చూడండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే యెస్. ఏంటంటే ఫస్ట్ ద నేషన్ ఈజ్ పర్సానిఫైడ్ యాజ్ అవర్ మదర్. అంటే నేషన్ అనేటువంటిది ఒక పర్సానిఫికేషన్‌గా యూజ్ చేయబడింది మన మదర్‌గా. సో ఆల్ ఇండియన్స్ బికేమ్ హర్ చిల్డ్రన్. ఆల్ ఇండియన్స్ అందరూ కూడా ఎలా ట్రీట్ చేయబడ్డారు అంటే ఆమె యొక్క చిల్డ్రన్‌గా ట్రీట్ చేయబడ్డారు. కదా! రైట్. అంటే ఇవి మీకు ఇంకా బాగా అర్థమవుతుందనేసి ఇక్కడ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ఈ పాయింట్స్‌ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ మనము పొయంలో చెప్పుకున్నాము. బట్ ఒకసారి మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని రివైజ్ చేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ కాబట్టి వన్స్ వి విల్ డిస్కస్ దీస్ ఇంపార్టెంట్ లైన్స్ ఆల్సో ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకేనా? రైట్. ఆల్ ఇండియన్స్ బికమ్ హర్ చిల్డ్రన్. ఇండియన్స్ అందరూ కూడా ఆమె యొక్క పిల్లలుగా ఉండిపోయారు. ద పోయెట్ విజువలైజెస్ ఆల్ చిల్డ్రన్ ప్లేయింగ్ టు ద మదర్. సో ప్రేయింగ్ టు ద మదర్, ప్రేయింగ్. సో మనం ఇక్కడ విజువలైజ్ చేసుకోవచ్చు. ఏంటి? అన్ని మతాల వాళ్ళు ఒక చోట చేరి దే ఆర్ ప్రేయింగ్ టు ద మదర్ అనేసి. దే ఎంట్రీట్ హర్ టు గివ్ దెమ్ ఏ ఛాన్స్ టు సర్వ్ హర్ అండ్ అడ్మైర్ హర్ గ్లోరీ. సో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వమ్మా, నిన్ను మేము ఇంతకు ముందు నువ్వు ఎంత గొప్పగా ఉన్నావో ఆ గొప్ప స్థాయికి తీసుకుని వెళ్తాము అనేసి వాళ్ళందరూ కూడా మదర్ ల్యాండ్కి
సర్వ్ చేసేదానికి రెడీగా ఉన్నారనమాట. దిస్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్ ఈజ్ పవర్ఫుల్ వే టు పర్స్యూడ్ ఎవ్రీవన్ టు ట్రెడ్ ద పాత్. ఇలాంటి విజువలైజేషన్ ఇస్తే కంపల్సరీ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసుకొని ఏం చేస్తారు అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్‌లోకి ఎంటర్ అయ్యేదానికి వచ్చేస్తారనమాట. సో, ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. ద పోయెమ్ వాస్ రిటన్ మోర్ థాన్ ఎ సెంచరీ ఎగో. ఈ పోయెమ్ రాసి ఒక సెంచరీ ముందు అయింది. కానీ ఇప్పటికీ దిస్ పోయెమ్ ఈజ్ రిలవెంట్. ఇప్పటికీ ఈ పోయెము రిలవెంట్‌గానే ఉందన్నమాట. సో, దట్ వాస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ దిస్ పోయెమ్. సో, ఇంకా మీరిక్కడ గమనించినట్లయితే సో, ఈ అవేక్ అనేటువంటిది ఏంటి అంటే ఒక లిరిక్ పోయెమ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. పేట్రియాటిక్ లిరిక్. సో, ద వర్డ్ లిరిక్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే గ్రీక్ ఎక్స్‌ప్రెషన్ అనేటువంటి లైర్ అనేటువంటి దాని నుంచి రావడం జరిగింది. సో, లైర్ అనేది ఏంటి అంటే ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ అన్నమాట. సో, లిరిక్ అనేటువంటిది ఏంటంటే ఒక పోయెమ్. ఇందులో ఒక సింగిల్ స్పీకర్ కానీ లేదా కొంతమంది కానీ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్‌ని, థాట్స్‌ని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ కూడా మనకి అవేక్ అనేటువంటి పోయెమ్‌లో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వి కెన్ సే ఇట్ ఈస్ ఎ లిరిక్ పేట్రియాటిక్ పోయెమ్ అనేసి మనం దీని గురించి చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. సో, ఇంకా పర్సానిఫికేషన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఇట్ ఈస్ ఎ లిటరరీ డివైసెస్ విచ్ ఇనానిమేట్ బీయింగ్స్ ఆర్ పిక్చర్డ్ యాస్ పర్సన్స్. అంటే జీవం లేనటువంటి ఇనానిమేటెడ్ ఆబ్జెక్ట్స్‌ని జీవం ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్‌కి ఉన్నటువంటి క్వాలిటీస్‌ని ఇస్తే దట్ ఈస్ నథింగ్ బట్ పర్సానిఫికేషన్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మదర్ ఇండియా అనేసి మనము మన యొక్క ఇండియన్ ఇండియా కంట్రీని ఒక పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ పర్సానిఫికేషన్ అనేసి మనం చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? ఇంకా వర్డ్ స్టడీకొస్తే ఇక్కడ చూడండి. మనము కొన్ని వర్డ్స్ మనకి డిఫరెంట్‌గా అనిపించాయి. అంటే మనం ఆ పోయెమ్ చదివేటప్పుడు థై, థీ, థైన్ అనేటువంటివి మనకి డిఫరెంట్‌గా అనిపించాయి. సో, ఆల్రెడీ మీకు చెప్పాను నేనేంటంటే సో, ఇవి ఒక ఓల్డర్ ఫార్మ్స్ అన్నమాట. అంటే ఓల్డ్ ఇంగ్లీష్‌లో ఈ ఫార్మ్స్ ఉండేటివి థై, థీ, థైన్ అనేసి. థై అంటే ప్రెజెంట్ మనం చూస్తున్నటువంటి యువర్ అనే దానికి ఈక్వివలెంట్ వర్డ్. అలాగే థీ అనేటువంటిది ఏంటంటే సో, యు అనేటువంటి దానికి ఈక్వివలెంట్ వర్డ్. అలాగే థైన్ అనేటువంటిది ఏంటి అంటే యువర్స్ అనేటువంటి దానికి ఈక్వివలెంట్ వర్డ్. అంటే యువర్ అనే దాని బదులుగా థై అనేది యూజ్ చేశారు. యు అనేటువంటి దాని బదులుగా థీ అనేది యూజ్ చేశారు. ఇంకా యువర్స్ అనేటువంటి దాని బదులుగా థైన్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది. సో, ఇవి మనము ఓల్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్‌లో పొయెట్రీలో మనం ఇలాంటి వర్డ్స్‌ని థై, థీ, థైన్ ఇలాంటి వర్డ్స్‌ని వి కెన్ లుక్ ఎట్. అవేవో డిఫరెంట్ వర్డ్స్ కాదండి. సో, దోస్ ఆర్ నథింగ్ బట్ ద ఓల్డ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. ఓకేనా? వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మారో అనేది కూడా ఏంటి అంటే ద ఓల్డ్ ఫ్యాషన్డ్ వర్డ్ అన్నమాట. టుమారో అనేటువంటి దానికి సింపుల్‌గా ఓల్డ్ ఇంతకు ముందు ఏం చెప్పేవాళ్ళు అంటే మారో అనేసి చెప్పేవాళ్ళు. అలాగే హార్కెన్ అంటే లిజన్ అంటాం కదా! సో, అది కూడా ఏంటి అంటే సో, ఓల్డ్ యూసేజ్ ఆఫ్ వర్డ్ అన్నమాట. అలాగే డోస్ట్ అంటే ఏంటంటే డూ అని చెప్పుకున్నాం కదా! డూ అనేసి, డస్ అనేసి ఇట్లా వచ్చేదాన్ని డోస్ట్ అనేసి అంటామన్నమాట. సో, అంటే డోస్ట్ అంటే నథింగ్ బట్ డూ అనేసి మీనింగ్ అన్నమాట. సో, అలాగే యంత్రాలు అనేటువంటి దానికి రీసెంట్‌గా మీనింగ్ అనేటువంటిది చేంజ్ అయింది. అదేంటంటే ఫ్యాసినేట్ అనేటువంటిగా చేంజ్ అయిందనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనకి ఈ పోయెమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. సో, మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా జస్ట్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ యూ. సో, మీకందరికీ కూడా చాలా క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.